ఈరోజు మనం చర్చించబోయే అంశం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మనకున్న ఆధారం ఒకటే, అది 1 రాజులు 19వ అధ్యాయం. అవును. ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్ లాంటి కథ. కరెక్ట్. కథ ఏంటంటే, ఒక వ్యక్తి తన కెరియర్లోనే అతి పెద్ద విజయం సాధిస్తాడు. హ్మ్, ఆ విజయం తర్వాత పార్టీ చేసుకోవాల్సింది పోయి ప్రాణభయంతో పారిపోతాడు. డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. అవును. ఆ ప్రవక్త పేరు ఏలియా. అంటే ఒక పెద్ద సక్సెస్ తర్వాత వచ్చే బర్నౌట్, ఒంటరితనం, ఆ నిరాశ నుండి ఒక కొత్త ఉద్దేశాన్ని ఎలా కనుగొనవచ్చు అనేది మనం ఈరోజు లోతుగా చూద్దాం. అవును. ఇది కేవలం ఒక పాత కథ కాదు. మనలో చాలామందికి, ముఖ్యంగా పెద్ద ప్రాజెక్ట్ పూర్తి చేశాక వచ్చే ఒక ఖాళీ ఫీలింగ్ గురించి మాట్లాడుతుంది. నిజమే. ఈ కథలో దేవుడెలా స్పందించాడు, నాయకత్వమెలా చేతులు మారింది, ఇలా చాలా ఆసక్తికరమైన విషయాలున్నాయి. ఇదొక మానసిక ప్రయాణం. సరే, అయితే కథలోకి వెళ్దాం. సీన్ ఓపెన్ చేస్తే ఏలియా అప్పుడే ఒక భారీ విజయం సాధించాడు. అవును, కర్మెలు పర్వతం మీద వందలాది దొంగ ప్రవక్తలను ఒంటి చేత్తో ఓడించాడు. ఆకాశం నుండి అగ్నిని రప్పించాడు. అదొక సూపర్ హీరో మూమెంట్. ఆ వార్తను రాజుగారైన ఆహాబు తన భార్య యెజబెలుకు చెప్పాడు. మరి యెజబెలు రియాక్షన్? ఊహించిందే. ఆమెకు కోపంతో మండిపోయింది. అవును. వెంటనే ఏలియాకు ఒక మెసెంజర్ ద్వారా వార్నింగ్ పంపింది. రేపు ఈ టైంకి నేను చంపించిన ఆ ప్రవక్తలలాగే నిన్ను చంపకపోతే దేవుడు నన్ను శిక్షించుగాక అని శపథం చేసింది. అదొక డైరెక్ట్ డెత్ థ్రెట్. హ్మ్, ఇక్కడే నాకిప్పటికీ నమ్మశక్యంగా అనిపించదు. ఆకాశం నుండి ఫైర్ తెప్పించిన వ్యక్తి, 450 మందిని ఎదుర్కొన్న వ్యక్తి, అవును. ఒక రాణి పంపిన వార్నింగ్తో పారిపోవడమేంటి? హా, ఇది అతని క్యారెక్టర్కి పూర్తి విరుద్ధంగా ఉంది కదా. పైకి చూస్తే అలాగే ఉంటుంది. కాని దీన్నే మనం ఆధునిక పరిభాషలో పోస్ట్ విక్టరీ డిప్రెషన్ లేదా సింపుల్గా బర్నౌట్ అనొచ్చు. ఆ బర్నౌట్ ఒక పెద్ద ఈవెంట్ తర్వాత మన ఇమోషనల్, ఫిజికల్ ఎనర్జీ అంతా డ్రైన్ అయిపోతుంది. ఒక వరల్డ్ ఛాంపియన్షిప్ గెలిచిన బాక్సరు రింగ్ దిగాక కుప్పుకూలిపోతాడు కదా, అలా అన్నమాట. ఓకే ఓకే. ఆ బలహీనమైన క్షణంలో ఒక చిన్న సమస్య కూడా కొండలా కనిపిస్తుంది. ఏలియా పరిస్థితి అదే. అతను అప్పటికే ఇమోషనల్గా ఖాళీ అయిపోయాడు. అది నిజమే కావచ్చు. ఆ వార్త వినగానే అతను వెంటనే తన ప్రాణాలు కాపాడుకోవడానికి పారిపోయాడు. అవును, బెయేర్షెబా అనే ఊరికి వెళ్ళి తనతో ఉన్న పనివాడిని కూడా అక్కడ వదిలేశాడు. అంటే తను పూర్తిగా ఒంటరిగా ఉండాలనుకున్నాడు. కరెక్ట్. అక్కడ్నుంచి మళ్ళీ ఒక రోజంతా అరణ్యంలోకి నడుచుకుంటూ వెళ్ళాడు. ఆ తర్వాత ఒక చెట్టు కింద కూర్చుని అతను దేవుడితో చెప్పిన మాటలు, అవి అతని మానసిక స్థితికి అద్దం పడతాయి. ఏం చెప్పాడు? అతను, దేవుడా, ఇక నా వల్ల కాదు, మా తాతల కంటే నేనేం గొప్పగాదు, ఇంతటితో చాలు, నా ప్రాణం తీసేయ్ అని అడిగాడు. దాట్స్ రాక్ బాటమ్. అవును, ఇది కేవలం భయం కాదు, ఇది హోప్లెస్నెస్. తన జీవితానికి ఇక అర్థం లేదని అతను పూర్తిగా నమ్మేస్తున్నాడు. అంతలా విసిగిపోయి ఆ చెట్టు కింద పడుకుని నిద్రపోయాడు. అప్పుడు కథలో ఒక అద్భుతమైన మలుపొస్తుంది. ఉమ్, ఒక దేవదూత వచ్చి అతన్ని నిద్రలేపి లేచి తిను అన్నాడు. ఉమ్, ఏలియా చూసేసరికి అతని పక్కన వేడివేడిగా కాల్చిన రొట్టె, ఒక నీళ్ల బుడ్డి ఉన్నాయి. అతను తిని తాగి మళ్ళీ పడుకున్నాడు. ఇక్కడ దేవుడు స్పందించిన తీరు మనం గమనించాలి. అవును, ఏలియా డిప్రెషన్కి దేవుడు లెక్చర్ ఇవ్వలేదు. ఎందుకు భయపడుతున్నావ్, నీ విశ్వాసం ఏమైంది అని నిలదీయలేదు. కరెక్ట్. ముందు అతని శారీరక అవసరాలు తీర్చాడు. అంటే అతనికి కౌన్సిలింగ్ సెషన్ ఇవ్వలేదు, ముందు లంచ్ బాక్స్ ఇచ్చాడు. వావ్, అది గొప్ప పాయింట్. ఇది ఒక రకంగా చూస్తే మనస్తత్వశాస్త్రంలో చెప్పే మాస్లోస్ హైరార్కీ ఆఫ్ నీడ్స్ లాంటిది. ప్రాథమిక అవసరాలు తీరనిదే ఉన్నతమైన విషయాల గురించి మాట్లాడటం కష్టం. కాసేపటికి దేవదూత మళ్లీ వచ్చి రెండోసారి లేపాడు. ఈసారి లేచి తిను, నువ్వు చెయ్యాల్సిన ప్రయాణం చాలా పెద్దది అని చెప్పాడు. ఆ మాటల్లో ఒక హింటుంది, నీ కథ ఇక్కడితో అయిపోలేదు అని. ఖచ్చితంగా. దేవుడు అతనికి కేవలం బలాన్నివ్వడమేగాదు, ఆ బలంతో ఏం చెయ్యాలో ఒక ఉద్దేశాన్ని కూడా చూపిస్తున్నాడు. నీ ప్రయాణం ఇంకా ఉంది, నీకింకా పని ఉంది అని పరోక్షంగా చెప్తున్నాడు. ఆ భోజనం ఇచ్చిన శక్తితో ఏలియా 40 రోజులు 40 రాత్రులు నడిచాడు. అవును. చివరికి హోరేబు అనే దేవుని పర్వతానికి చేరుకున్నాడు. ఈ హోరేబ్ పర్వతం చాలా స్పెషల్ కదా. చాలా స్పెషల్. అది వాళ్ల జాతి పుట్టిన ప్రదేశం. మోషేకు దేవుడు మొదటిసారి ప్రత్యక్షమైంది, 10 ఆజ్ఞలిచ్చింది అక్కడే. ఓహో, అవును. ఏలియా హోరేబుకు తిరిగి వెళుతున్నాడంటే అతను తన విశ్వాసానికి మూలాల్లోకి, ఆరంభానికి తిరిగి వెళ్తున్నాడు. ఆ 40 రోజుల ప్రయాణం కూడా ఒక రకమైన రీసెట్ పీరియడ్. సరే,
40 రోజుల ప్రయాణం తర్వాత చివరికి హోరేబు పర్వతానికి చేరుకున్నాడు. అక్కడ ఒక గుహలో ఒంటరిగా ఉన్నాడు. అప్పుడు దేవుడు అతనితో మాట్లాడాడు. కానీ దేవుడడిగిన మొదటి ప్రశ్న చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఏలియా, నువ్విక్కడేం చేస్తున్నావు అని. ఆయనకే తెలియదా ఏలియా ఎందుకు పారిపోయి వచ్చాడు? మంచి ప్రశ్న. ఆ ప్రశ్న దేవుడి సమాచారం కోసం కాదు, ఏలియా ఆత్మపరిశీలన కోసం. ఆత్మపరిశీలనకా? అవును. నువ్వెందుకు పారిపోయావు అని అడిగితే అతను యెజబేలు గురించి చెప్పేవాడు. కాని నువ్విక్కడేం చేస్తున్నావు అని అడగడం ద్వారా దేవుడు నీ ఉద్దేశమేంటి, నీ జీవితానికి అర్థమేంటి అని ఆలోచించేలా చేస్తున్నాడు. దానికి ఏలియా సమాధానం అతని మనసులో ఉన్నదంతా బయటపెట్టింది. ఏం చెప్పాడు? అతను, దేవా, నేను నీకోసం ఎంతో ఆవేశంగా పనిచేశాను. కాని ఇశ్రాయేలు ప్రజలు నిన్ను వదిలేశారు, నీ ప్రవక్తలను చంపేశారు. చివరికి నేను ఒక్కడినే మిగిలాను. ఇప్పుడు వాళ్ళు నా ప్రాణం కూడా తీయాలని చూస్తున్నారు అని చెప్పాడు. ఆ మాటల్లోని ఒంటరితనం, అవును, ఆవేదన అన్నీ కనిపిస్తున్నాయి. అతని సమాధానంలో నేను ఒక్కడినే మిగిలాను అనే వాక్యం చాలా ముఖ్యం. అతని అసలు సమస్య ప్రాణభయం కాదు, విపరీతమైన ఒంటరితనం. తన పోరాటం అంతా వృధా అయిపోయిందని ఫీలయ్యాడు. కరెక్ట్. తన వైపు నిలబడటానికి ఇక ఎవ్వరూ లేరని అతను బలంగా నమ్ముతున్నాడు. ఇక్కడి నుండి కథనం ఒక సినిమాలాగా మారిపోతుంది. దేవుడు, సరే, బయటికి వచ్చి పర్వతం మీద నిలబడు అని చెప్తాడు. ఏలియా బహుశా ఒక భారీ ఎంట్రీని ఊహించుంటాడేమో. ఉండొచ్చు. కాని జరిగింది వేరు కదా. మొదట ఒక భయంకరమైన పెనుగాలి వీచింది. ఆ గాలికి కొండరాళ్లు కూడా బద్దలయ్యాయి. కాని దేవుడు ఆ గాలిలో లేడు. ఆ తర్వాత భూకంపం వచ్చింది. ఆ పర్వతం మొత్తం కంపించిపోయింది. కాని దేవుడు ఆ భూకంపంలో కూడా లేడు. దాని తర్వాత అగ్ని, ఒక పెద్ద మంట. బహుశా కర్మెల్లు పర్వతం మీద వచ్చిన అగ్నిలాంటిదే అనుకున్నాడేమో. కాని దేవుడు ఆ అగ్నిలో కూడా లేడు. ఈ భయంకరమైన, శక్తివంతమైన ప్రదర్శనాలన్నీ అయిపోయాక చాలా నెమ్మదిగా, ప్రశాంతంగా వినిపించిన ఒక చిన్న గొంతు. ఇంగ్లీష్లో అ స్టిల్ స్మాల్ వాయిస్ అంటారు కదా, అలాంటిది. అవును. ఏలియా ఆ స్వరం వినగానే అది దేవుని స్వరమని గుర్తుపట్టి తన దుప్పటితో ముఖం కప్పుకుని గుహ బయట నిలబడ్డాడు. ఇది ఈ కథలోనే ఒక అద్భుతమైన పాఠం. మనం దేవుని సమాధానాల కోసం పెద్ద పెద్ద అద్భుతాలు, సంచలనాల కోసం ఎదురుచూస్తాం. కాని దేవుడిక్కడేం చెప్తున్నాడంటే, నేను గాలివానలో, భూకంపంలో, అగ్నిలో కాదు, నీ జీవితంలోని నిశ్శబ్ద క్షణాల్లో నీతో మాట్లాడతాను అని. మన జీవితంలో ఉన్న గందరగోళం తగ్గించుకుని వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలి. కరెక్ట్. అప్పుడే ఆ చిన్న స్వరం మనకు వినిపిస్తుంది. ఆశ్చర్యకరంగా ఆ నిశ్శబ్ద స్వరం మళ్లీ అదే ప్రశ్న అడిగింది. ఏలియా, ఇక్కడేం చేస్తున్నావని. దానికి ఏలియా కూడా అక్షరం మార్చకుండా మళ్లీ అదే చెప్పాడు. నేను ఒక్కడనే మిగిలాను, వాళ్లు నన్ను చంపడానికి చూస్తున్నారని. ఇప్పుడు దేవుడిచ్చిన సమాధానం చూడండి. ఏలియా ఎమోషన్స్కి అయ్యో పాపం అని ఓదార్చలేదు. అతని వాదనతో వాదించలేదు. లేదు. బదులుగా దేవుడతనికి ఒక కొత్త టూడూ లిస్టిచ్చాడు. అంటే అతని డిప్రెషన్కి సమాధానం సింపతి కాదు, ఒక కొత్త పర్పస్. అవును, 3 పనులు అప్పగించాడు. 1, సిరియా దేశానికి వెళ్లి హజాయేల్ను రాజుగా అభిషేకించు. 2, ఇశ్రాయేలుకు యెహూను రాజుగా అభిషేకించు. 3, ఇది చాలా ముఖ్యం, నీ తర్వాత ప్రవక్తగా ఎలీషా అనే వ్యక్తిని అభిషేకించు. ఈ పనులు చెప్పడం ద్వారా దేవుడు, నీ పని ఇంక అయిపోలేదు, నువ్వనుకున్నట్టు కథ ముగియలేదు, ఇది కేవలం ఒక కామా మాత్రమే, లే వెళ్ళి పనిచేయి అని చెబుతున్నాడు. ఆ తర్వాత దేవుడు చెప్పిన మాట, అది ఏలియా ప్రపంచాన్నే మార్చేసుంటుంది. ఏంటది? దేవుడిలా అన్నాడు, నువ్వనుకుంటున్నావో ఒక్కడివే మిగిలావని, కాని బయలు అనే దేవుడి ముందు మోకరిల్లని 7,000 మంది ఇశ్రాయేలులో ఇంకా మిగిలే ఉన్నారు. బూమ్! ఇది ఏలియా నమ్ముతున్న అతిపెద్ద అబద్ధాన్ని, నేను ఒంటరి అనే భావనను ఒక్క దెబ్బతో పగలగొట్టింది. అతను ఒంటరి కాదు. కాదు, అతనిలాగే నమ్మకంగా ఉన్న మరో 7,000 మంది సైలెంట్గా ఉన్నారు. ఈ ఒక్క మాట అతని ఒంటరితనాన్ని పూర్తిగా తీసేసింది. ఆ తర్వాత ఏలియాలో ఒక కొత్త శక్తి వచ్చినట్టుంది. అక్కడ నుండి బయలుదేరి ఎలీషాను వెతుక్కుంటూ వెళ్ళాడు. ఎలీషా పొలంలో దొరికాడు. అవును, అతను 12 జతల ఎద్దులతో దుక్కి దున్నుతున్నాడు. అంటే అతను ఒక పెద్ద రైతు, బాగా ఆస్తిపరుడని మనం అర్థం చేసుకోవచ్చు. మంచి సెటిలైన జాబ్లో ఉన్నాడు. ఎలీషా అతని దగ్గరికి వెళ్ళి ఒక్క మాట కూడా మాట్లాడకుండా తను కప్పుకున్న దుప్పటిని తీసి అతని మీద వేశాడు. ఆ కాలంలో అదొక సింబాలిక్ యాక్షన్. ఒక ప్రవక్త తన దుప్పటిని ఇంకొకరి మీద వేయడమంటే, నా అధికారాన్ని, నా పిలుపును నీకప్పగిస్తున్నాను, ఇక నుండి నువ్వే నా వారసుడివి అని చెప్పడంలాంటిది. ఆ సంకేతం ఎలీషాకు వెంటనే అర్థమైంది. అతను చేస్తున్న పనిని, ఎద్దులను అక్కడికక్కడే వదిలేసి
ఏలియా వెనకాల పరిగెట్టాడు. "ఉమ్, ఒక్క నిమిషం మా అమ్మానాన్నలకు చెప్పి వస్తాను" అని పర్మిషన్ అడిగాడు. ఇక్కడ ఎలీషా చేసిన పని నమ్మశక్యం కాదు. ఏలియా పర్మిషన్ ఇవ్వగానే అతను వెనక్కి వెళ్లి తాను దున్నుతున్న ఆ ఎద్దులను వధించాడు. అంటే చంపేశాడు. అవును, వాటిని వండటానికి తను వాడుతున్న నాగలిని, కాడిని విరగ్గొట్టి వంటచరకుగా ఉపయోగించాడు. ఆ మాంసాన్ని ఊరి ప్రజలందరికీ వడ్డించి ఒక పెద్ద వీడుకోలు విందిచ్చాడు. అంటే తన పాత ఉద్యోగానికి, పాత జీవితానికి సంబంధించిన పనిముట్లనే తగలబెట్టేశాడు. రిటర్న్ టికెట్ లేకుండా చేసుకున్నాడు. ఖచ్చితంగా ఇది అల్టిమేట్ ఐక్వెట్ మూవ్. కేవలం రిజైన్ చేసి వెళ్ళిపోవడం కాదు, వెనక్కి తిరిగి రావడానికి ఏ దారి లేకుండా ఆఫీస్ని తగలబెట్టినట్టు. నో టర్నింగ్ బ్యాక్. అవును, తన పాత ఐడెంటిటీని, తన జీవనాధారాన్ని పూర్తిగా కాల్చిబూడిద చేశాడు. అతని కమిట్మెంట్ ఆ స్థాయిలో ఉంది. ఆ తర్వాత అతను ఏలియా వెంట వెళ్లి శిష్యుడిగా తన కొత్త జీవితాన్ని మొదలుపెట్టాడు. ముగింపుగా చూస్తే ఈ కథలో మనమేం నేర్చుకున్నామంటే, తీవ్రమైన బర్నౌట్, ఒంటరితనం, నిరాశ అనేవి ఎవరికైనా రావచ్చు. ఎంతటి వారికైనా. కాని ఆ చీకటి సొరంగం చివర కూడా ఒక కొత్త ప్రారంభం, ఒక కొత్త ఉద్దేశం ఉండగలదు. ఏలియాకు ఆ ఉద్దేశం ఒక కొత్త టూ-డూ లిస్ట్ రూపంలో దొరికితే, ఎలీషాకు అది ఒక కొత్త పిలుపు రూపంలో దొరికింది. అవును. ఈ కథ చివర్లో శ్రోతల కోసం ఒక ఆలోచనను వదిలిపెడదాం. ఎలీషా తన కొత్త పిలుపునందుకోవడానికి తన పాత జీవితానికి సంబంధించిన ప్రతిదాన్ని, తన జీవనాధారాన్ని నాశనం చేసుకున్నాడు. అతను తన వంతెనలను పూర్తిగా కాల్చేశాడు. కాబట్టి మన తుది ప్రశ్న ఇది: మన జీవితంలో ఒక కొత్త ఉద్దేశం లేదా ఒక కొత్త దారి కనిపించినప్పుడు, ఎలీషాల పాత జీవితానికి సంబంధించిన వంతెనలను పూర్తిగా కాల్చేయడం అవసరమా? లేక పాత, కొత్త జీవితాలను బ్యాలెన్స్ చేసుకునే మార్గం ఏదైనా ఉంటుందా? ఎలీషా చర్య ఆ నిబద్ధతకు చిహ్నమా, లేక కాస్త అతిగా తీసుకున్న నిర్ణయమా? దీని గురించి ఆలోచించండి.